మీ జీఐఈటీ ఇప్పుడు జీజీయూగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. వెనిజులాలో గత రాత్రి సంభవించినటువంటి తీవ్ర భూకంప ప్రభావానికి వేల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. అయితే ఇది జరగడానికి చాలా కాలం ముందే మనందరికీ తెలిసినటువంటి ప్రముఖ పండితులు మందిబట్ల శ్రీహరి శర్మ గారు రాబోయే రోజుల్లో అనేక విపత్తులు రాబోతున్నాయి, గ్రహ సంచారాలు, గ్రహ ప్రభావాల వల్ల రకరకాలైనటువంటి న్యాచురల్ కెలామిటీస్ అంటే మనకు తెలుసు కదా, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి అని చెప్పున్నారు. ఇది ప్రస్తుతం జరిగినటువంటి వెనిజులాలో ఏదైతే ఉందో ఈ తీవ్ర భూకంప ప్రభావానికి కారణాలు ఏంటి, ఏ గ్రహ ప్రభావం వల్ల, ఏ గ్రహ సంచారం తేడాగా ఉండటం వల్ల ఇది సంభవించింది అడుగుదామని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశాము. ప్రస్తుతం ఆయన మన స్టూడియోలో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మీరు గతంలో కూడా చాలాసార్లు చెప్పున్నారు, ఈ ప్రభావం ఉంటుంది, ఈ గ్రహ ప్రభావం ఉంటుంది, ఈ గ్రహ ప్రభావం, ఈ గ్రహ సంచారం, ఇలా వీటి వల్లనే, ఈ తేడాల వల్లనే మనకి రాబోయే రోజుల్లో అనేక రకాలైనటువంటి విపత్తులు సంభవించే అవకాశం ఉంది. అందులో అగ్ని ప్రమాదాలు కావచ్చు, లేకపోతే సునామీలు కావచ్చు, లేకపోతే ఇప్పుడు సంభవించినటువంటి వెనిజులాలో ఏదైతే ఎర్త్క్వేక్ ఉందో, భూకంపం, ఇలాంటివి కావచ్చు, వచ్చే అవకాశం ఉంటుందని ఎప్పుడోనే చెప్పున్నారు. మీరు అన్నట్లుగానే ఇప్పుడు వెనిజులాలో చూసాం. అంటే చాలా విచారించదగినటువంటి విషయం. అంటే ఒకప్పుడు ఎటువంటి విషయాలు తెలవనప్పుడు మన పల్లె, మన గ్రామము, మన రాష్ట్రం వరకే ఆలోచన, ఇంతవరకే. ఇప్పుడు వసుధైక కుటుంబము ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిన తర్వాత అందరూ మన సహోదరులే, సోదరీమణులే. అంటే పక్క దేశము, దూరదేశం అనేది కాకుండా ఎవరు మృత్యువాత పడ్డా అది వేల సంఖ్యలు దాటి ఇప్పుడు లక్షలకి చేరుకోబోతుందని మనం వింటూ ఉన్నాం. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పవచ్చు. అంటే ప్రకృతి వైపరీత్యం అనేటువంటిది ఇది మనకు ఈ పరాభవనామ సంవత్సరంలో మన సుమన్ టీవీ నెట్వర్క్లోనే ఫలానా గ్రహ సంచార ప్రభావము ఉండడం వల్ల మార్చి నుంచి జూలై 28వ తారీఖు వరకు కూడా ఏమాత్రం కూడా అనుకూలంగా లేదు. యుద్ధ వాతావరణాలు ఉంటాయి, యుద్ధాలు పెరుగుతాయి, అలాగే అనేక రకాలైనటువంటి వైరస్ వ్యాప్తులు విజృంభించే అవకాశం ఉంటుంది, అలాగే జల ప్రళయాలు వస్తాయి, మరియు భూకంప తీవ్రత, ప్రకృతి వైపరీత్యాలు, జల ప్రళయాలు, భూకంపములు, అగ్ని ప్రమాదములు ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ మనం చవి చూసాం. ఏవైతే ప్రకృతి విపత్తులు అని చెప్పి మనకు వాతావరణం ద్వారా మనకు తెలుస్తున్నాయో అన్ని విపత్తుల్ని మనం ఇప్పుడు ఎదుర్కొన్నాం ప్రపంచవ్యాప్తంగా. ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది, జరిగిన తర్వాత చెప్తున్నారు అనేటువంటిది కాకుండా ఒకసారి వీడియోస్ వెనక్కి తిరిగి చూసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రభావం ఉందని చెప్పాం. భూకంపములు వస్తాయి అంటే దీనికి గల కారణాన్ని మనం విశ్లేషణ చేసుకుంటే, ఏ గ్రహ ప్రభావం వల్ల మొట్టమొదలు మనం చర్చించుకోవాల్సినటువంటిది గురువు యొక్క అతిచార గమన ప్రభావం. అంటే సైన్స్ని మనం ఎప్పుడు నమ్మాలి, కానీ జ్యోతిష శాస్త్రంలో కూడా అన్రెస్ట్తో ఈ గురుగ్రహము తిరుగుతుంది. అంటే ఒక రాశిలో 360 రోజుల పాటు ఉండాల్సిన గురుగ్రహము ఒక సంవత్సరం పాటు, ఒక సంవత్సరంలో 3 రాశులు చేంజ్ అవుతున్నాడు, అన్రెస్ట్తో చేంజ్ అవుతున్నాడు. దీనివల్ల అంటే ఇప్పుడు ఒక 2 రోజుల పాటు చేయాల్సినటువంటి పని మనిషి ఎటువంటి రెస్ట్ తీసుకోకుండా ఒక 10 గంటల్లో చేసాడు అనుకోండి, ఆరోగ్యం దెబ్బతింటుంది కదా. అవును. అలాగే అన్రెస్ట్తో ప్రధానంగా గురువు జీవకారక గ్రహం గురువు. ఆ గురువు అతిచార గమనముతో ఈ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి నుంచి కర్కాటక రాశి, కర్కాటక రాశి నుంచి రేపు అక్టోబర్ 31వ తారీఖున సింహరాశికి ప్రవేశం చేస్తాడు. మళ్ళీ జనవరి 24వ తారీఖు రోజున మళ్ళీ ఈ యొక్క సంబంధించినటువంటి కర్కాటక రాశికి వస్తాడు. ఇలా ఈ అతిచార గమనం ఎప్పటి వరకు ఉంటుంది తెలుసా అమ్మా? 2032వ సంవత్సరం వరకు ఉంటుంది. అంటే ప్రతి సంవత్సరం 3 రాశులకి చేంజ్ అవుతూనే ఉంటుంటాడు. రైట్ సార్, ఓకే. అందుకనే ఈ 2032వ సంవత్సరం వరకు కూడా ప్రపంచవ్యాప్తముగా ప్రకృతి వైపరీత్యములతో మానవాళి యొక్క సంబంధించినటువంటిది సరిచేయబడుతుంది మొత్తం. అంటే 1/300% ప్రజలు చేరుకుంటారని శాస్త్రవేత్తల అంచనా. దీంట్లో భాగంగా ఈ జ్యోతిష్య శాస్త్రంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినటువంటిది, ప్రస్తుతం కూడా 100 ఏళ్ల పైచిలకు ఉండి ఢిల్లీలో ఉన్నటువంటి జ్యోతిష్య పితామహులు కేఎన్ రావు గారు, వారు రీసెర్చ్ చేసి ఒక 20 సంవత్సరాల కిందటనే బుక్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో చెప్పారు 2030వ సంవత్సరంలో మ్యాసివ్ ఎర్త్ క్వేక్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఏర్పడబోతుంది, అమెరికా కాలిఫోర్నియా దగ్గర సంబంధించి
అనగా అమెరికాలో అతిపెద్ద భూకంప తీవ్రత వల్ల చాలా మటుకు నష్టపోతారు అని చెప్పి కూడా భవిష్యత్తులో కూడా ప్రిడిక్ట్ చేయడం జరిగింది. జరగవచ్చు కూడా, జరుగుతుంది. ఎందుకనంటే గ్రహ సంచారము ఇప్పుడు అనుకూలంగా లేదమ్మా, ప్రపంచవ్యాప్తంగా అనుకూలంగా లేదు. 2032 వరకు ఇలాంటి యుద్ధ వాతావరణమే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తమ దేశాన్ని అభివృద్ధి పరుచుకోవడంతో పాటుగా తమ దేశాన్ని రక్షించుకునే ప్రయత్నంలో భాగంగా ఇతర దేశాలతో, పొరుగు దేశాలతో యుద్ధాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీనికి భారతదేశము ఏమాత్రము కూడా మినహాయింపు కాదు. ఇప్పుడు ఏ గ్రహ సంచారం సరిగా లేకపోవడం వల్ల, లేకపోతే ఏ గ్రహ ప్రభావం వల్ల ఇప్పుడు ఈ వెనిజులాలో ఏర్పడినటువంటి భూకంపం కారణమవుతుంది చెప్పండి. వెనిజులా అనేటువంటిది సౌత్ అమెరికా సంబంధించినటువంటి ఖండంలోకి వస్తుందమ్మా. ఇది 1811 జూలై 5వ తారీఖు రోజున సాయంకాలం 6:30 స్వాతంత్రం వచ్చింది. ఆ వచ్చిన సమయము రీత్యా చూసుకున్న ఏమాత్రము కూడా అనుకూలంగా లేదు. అందుకనే ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోయింది ప్రధానంగా. ఇప్పటికీ కూడా మనం గమనించుకుంటే ఒక టీ తాగడానికన్నా లక్షలు పెట్టాల్సినటువంటి పరిస్థితి. అయితే నిన్న ఏర్పడినటువంటిది 24వ తారీఖు సాయంకాలం 6:04 ఒక ఎర్త్ క్వేక్ ఫస్ట్, తర్వాత మళ్ళీ 49 సెకండ్ల గ్యాప్ తో మళ్ళీ రెండవది 6:05 ఏర్పడింది. అంటే సాధారణంగా ఈ భూకంపములు అనేటువంటివి భూమి లోపల ఎక్కడో 100 కిలోమీటర్ల లోపల సంభవించి మనకు ఈ భూమి మీద ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి, ఈ భూకంపాలు వస్తాయి. కానీ ఇదివరకు అనేక దేశాల్లో కూడా ఈ 7.2 రెక్టర్ స్కేల్తో వచ్చాయి, కానీ సామాన్యమైనటువంటి నష్టం జరిగింది. కానీ ఇదే 7.5%తో వచ్చినటువంటిది ఒకే నిమిషం వ్యవధిలో 2 సార్లు ఈ విధంగా మ్యాసివ్ గా రావడం వల్ల 29 కిలోమీటర్ల లోపలనే ఉందని సైంటిస్టులు చెప్పారు. అంటే దాని ప్రభావము 7.2, 7.5 అనేటువంటిది మనకు తక్కువగా కనిపించినా తక్కువ స్థాయిలో ఏర్పడినటువంటి కారణం చేత దానివల్ల ఎక్కువగా జన నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. అంటే ఎక్కువ ఇల్లు కూలిపోవడానికి, ఎక్కువ మంది ఆ శిథిలాల కింద చిక్కుకొని మరణించడానికి కారణమైంది. అదే 100 కిలోమీటర్ల కింద ఏర్పడి ఉంటే ఇంత మ్యాసివ్ ఎర్త్క్వేక్ అనేటువంటిది వచ్చేది కాదు అని చెప్పి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే ఇది ఒక రకంగా చెప్పంటే ప్రకృతి ప్రకోపము చేత ఏర్పడినటువంటి, అంటే జన నష్టము అనేటువంటిది జరగాలి అనేటువంటిది ఉన్నది కాబట్టి గ్రహ ప్రభావం. ఏ గ్రహ ప్రభావం అని చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క సంబంధించినటువంటి భూకంపములకి కారణభూతులైనటువంటి పాపగ్రహ ప్రభావం శని, కుజుడు, రవి, మరియు విశేషంగా పరాశర సంహితలో చెప్పబడినటువంటిది గురు బుధుల యొక్క కంజంక్షన్ అంటే కలయిక, గురు బుధుల యొక్క ఆస్పెక్ట్ అంటే ఆ యొక్క పరస్పరం ఒకే 180 డిగ్రీస్తో చూసుకుంటూ ఉండడం అనేటువంటిది. అంటే ఇద్దరికిద్దరు కేంద్ర స్థానాల్లో ఉండాలి. ఇప్పుడు మనం గ్రహ సంచారం కనుక నిన్న జరిగినటువంటి సమయాన్ని కనుక చూసుకుంటే వృశ్చిక లగ్నం ఏర్పడడం, ఈ తదనంతరం లగ్నాన్ని కుజుడు చూస్తున్నాడు. ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఈ యొక్క భూకారకుడైనటువంటి కుజుడు లగ్నాన్ని వీక్షిస్తున్నాడు, వృశ్చిక లగ్నాన్ని. అట్టి కుజుడు రవి నక్షత్రంలో ఉండి రవి అష్టమంలో పడ్డాడు, ఇది ఒక కారణం. తరువాత ఇంకొక కారక గ్రహమైనటువంటి శని చేత కుజుడు చూడబడుతున్నాడు, ఇది ప్రధానంగా. ఎందుకంటే భూగర్భానికి లోపల ఉన్నటువంటి వనరులు ఏవైనా కానీ, అది ఆయిల్ కావచ్చు, సంబంధించినటువంటి ఏదైనా కానీ మినరల్స్ కావచ్చు, వాటన్నిటికీ శని కారకుడు అవుతాడు. భూకారకుడు కుజుడు, ఆ శని యొక్క వీక్షణ కుజుడు మీద ఉండడం. అన్నిటికంటే విశేషంగా గురు బుధుల యొక్క కలయిక కర్కాటక రాశిలో ఉండగా, ఈ యొక్క వెనిజులా అనేటువంటిది కర్కాటక రాశికి జొడాక్ సైన్ ఏంటి, కర్కాటక రాశి సూచిస్తుంది, క్యాన్సర్. సో గురువు పుష్యమి నక్షత్రం శని నక్షత్రంలో ఉన్నాడు, బుధుడు గురుని నక్షత్రంలో ఉన్నాడు. అంటే బుధుడు ఎప్పుడైతే, ఇక్కడ గమనించండి అమ్మా, గురువు బుధ కుజుల యొక్క రాశి మారిన తర్వాతనే ఈ విపత్తు అనేటువంటిది ఏర్పడింది. కుజుడు మొన్ననే మారాడు, ఓకే, 21వ తారీఖు రాత్రి మారాడు. మేషరాశి నుంచి వృషభ రాశికి ఈ నెల 21వ తారీఖు రోజున మారాడు. బుధుడు కూడా రీసెంట్ గానే మారాడు. ఈ కారణం చేత బుధుడు ఇంతకుముందు ఒక చెప్పినటువంటి ఈక్వేషన్ ప్రకారము బుధ గురువుల యొక్క కలయిక ఆల్రెడీ కర్కాటకంలో ఏర్పడింది. అట్టి బుధుడు గురుడి నక్షత్రంలో ఉన్నాడు డైరెక్ట్ గా, అంటే డబుల్ ఇంపాక్ట్ గురువుతో కలిసింది. అది ఒక ఎర్త్క్వేక్ రావడానికి కారణం. అలాగే భూతత్వ రాశి అయినటువంటి వృషభంలో కుజుడు ఉండడం, శని చేత చూడబడడం, ఆ సమయానికి లగ్నాన్ని వీక్షించడం, ఇవన్నీ కూడా కుజగ్రహ, శనిగ్రహ, గురు బుధుల యొక్క ప్రభావం ఉండడం వల్ల ఈ సంబంధించినటువంటిది. దీనితో పాటుగా అగ్నికి ఆజ్యం పోసినట్టుగా
ప్రస్తుతం ఉన్నటువంటిది మీకు గమనించుకున్నట్లయితే 1976 28 జూలై టంక్షన్ సంబంధించినటువంటి చైనాలో ఇదే గ్రహ సంచారం అంటే కొంత గ్రహ సంచారం ఉన్నటువంటి కారణం చేత విశేషమైనటువంటి పెద్ద భూకంపం ఏర్పడి దాదాపు 5 లక్షల పైచిలకు మంది చనిపోవడం జరిగింది చైనాలో. అంటే అధిక ప్రాణ నష్టము. ఆ సమయానికి నడుస్తున్నటువంటిది ఏంటంటేనమ్మా కాలసర్పదోషం నడుస్తుంది. ప్రస్తుతం కూడా సంచారము కాలసర్పదోషంలోనే ఉంది. ఈ కారణం అందుకనే ఈ దృష్టిలో పెట్టుకునే పరాభవనామ సంవత్సరంలో ప్రతి రాశికి ఫలితాలు 12 రాశులకి చెప్పినప్పుడు విడిగా ప్రపంచవ్యాప్తంగా ఈ పరాభవనామ సంవత్సరంలో గ్రహ సంచార ప్రభావంలో ఏమేం జరుగుతాయి, ఏ ఏ ప్రభావము ఏ ఏ సమయాల్లో అవుతాయని చెప్పి ఆల్రెడీ మన సుమన్ టీవీ నెట్వర్క్లో చేయడం జరిగింది. అందుకనే ఈ కాలసర్పదోషం అంతా ఉన్నప్పుడు అంతవరకు కూడా దాదాపుగా జూలై మంత్ వరకు కూడా అందరూ కూడా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలని చెప్పడం జరిగింది. ఈ కాలసర్పదోష ప్రభావం దీనికి తోబాటుగా ప్రతి ప్రకృతి విపత్తుకి వెనక ఈ సంబంధించినటువంటి గ్రహణ ప్రభావం ఏర్పడుతుంది. ఈ గ్రహణం కూడా ఈ పుష్యమి నక్షత్రంలో 12 ఆగస్టు నాడు సంపూర్ణ సూర్యగ్రహణం సౌత్ అమెరికాలో ఏర్పడుతుంది. ఓకే, అంటే ఆ దగ్గరలోనే. ఈ కారణం చేత ప్రధానంగా అంటే గ్రహణానికి ముందు మండలం రోజులు, గ్రహణం తర్వాత 3 నెలలు ఇవన్నీ కూడా ఈ ప్రకృతి విపత్తులు ఏర్పడడానికి కారణభూతులు అవుతాయి. ఎందుకనే మీకు గమనించుకుంటే మహాభారత యుద్ధకాలంలో ఒకే నెలలో 14 రోజుల వ్యవధిలో 2 గ్రహణాలు ఏర్పడిన కారణం చేత మ్యాసివ్ విపత్తులు ఏర్పడతాయని చెప్పి సూచించడం. అందుకనే మహాభారత యుద్ధం జరగడం. మీకు ఎప్పుడైనా గమనించుకోండి, ఈ ఎర్త్ క్వేక్స్ కానీ సునామీలు కానీ వేల సంఖ్యలో మరణాలు అనేటువంటివి ఏర్పడిన ఖచ్చితంగా గ్రహణ ప్రభావము ఉంటుంది. మనము గ్రహణాలని మన వాళ్ళు అంటే ఈ యొక్క సంబంధించినటువంటిది కేవలం ఆచారంలోనే ఎక్కువగా తీసుకొని దాన్ని నెగిటివ్గా ఆలోచిస్తారు. కానీ గ్రహణం అనగానే జాగ్రత్త పడాల్సినటువంటిది ఎక్కడ ప్రకృతి పరంగా ప్రపంచవ్యాప్తంగా జాగ్రత్త పడాలని మనకు శాస్త్రవేత్తలు, జ్యోతిష్య శాస్త్రవేత్తలు, పండితులు చెప్పేటువంటి మాట. ఆ ఏర్పడిన రాశి ప్రభావం వల్ల కొంత ఎఫెక్ట్ కొన్ని రాశుల వాళ్ళకు ఉంటుంది. కానీ దీన్ని సరిగా అర్థం చేసుకోలేక ప్రపంచానికి దేశానికి అన్వయించుకునే విధానాన్ని కాకుండా వ్యక్తిగతంగా తీసుకురావడం వల్ల వీళ్ళు కొంతమంది ఫాసిస్టులు ఈ విధంగా అనాచారము, ఇది మూఢనమ్మకాలు అని చెప్పి గ్రహణాలని తక్కువ చేసి మన సమాజంలో చూపించారు. కానీ గ్రహణాలని ఎప్పుడు కూడా జాగ్రత్తగా పూర్వకాలంలో మహర్షులు పరిశీలించేవాళ్ళు. పరిశీలనలో గ్రహణాలు ఏర్పడినటువంటి కారణం చేత ఏం జరగబోతుంది ఏంటి అని. అందుకనే మీకు ఏ విపత్తుకైనా కూడా ముందు వెనక గ్రహణము ఉండి తీరుతుంది, అందులో సందేహం లేదు. అంటే గురువుగారు ఇప్పుడు ఈ ప్రభావం మన దేశానికి కూడా ఏమన్నా ఉంటుందా? మన దేశానికి ఏముండకపోవచ్చు? మన దేశ ప్రభావము ఖచ్చితంగా మీరు కొంత గమనించుకుంటే అంటే జరిగిన సంఘటనలు, విమాన ప్రమాదం, ఎయిర్ ఇండియా మర్చిపోలేం కదమ్మా. 250 మంది. మరి ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేటువంటిది మనం ఆ ఎయిర్ ఇండియన్ ఎయిర్లైన్స్ లో ఆ ముందు జరిగినటువంటి సంఘటన, పెహల్గాం దాడి జరిగినటువంటిది. అప్పుడు కూడా గ్రహణాలు మార్చి 29వ తారీఖు రోజున సంపూర్ణ సూర్యగ్రహణం ఉంది. శని మార్పు చెందాడు. ఏప్రిల్ 24, 26కో అటాక్ జరిగింది పెహల్గాంలో. సో ఇవన్నీ కూడా గ్రహణాలకి ఏర్పడేటువంటి స్వభావం, గ్రహ సంచారముగా ఏర్పడుతున్నటువంటిది. కాబట్టి అంతేకాకుండా ఈ వెనుజులా ఏర్పడినటువంటి ప్రభావానికి 2015 నుంచి కూడా ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది ఆ వెనుజులా దేశానికి. అందుకనే 7.5 సంవత్సరాల పాటు 2022 సంవత్సరం వచ్చేంత వరకు ఇబ్బందుల్లోనే ఎదుర్కొంటూ వచ్చింది. తదనంతరం ఏం జరిగింది, ఇప్పుడు ఆ యొక్క దేశ సార్వభౌమత్యమే అమెరికా చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నుంచి విపత్తులు ఎదుర్కోవడం. ఇప్పుడు కూడా సాధారణమైనటువంటి విపత్తు అయితే కాదమ్మా, లక్షల మంది మరణించినారు అని చెప్పి ఇప్పుడు మనకు వార్త వస్తుంది. ఒక 2 రోజులు ఆగితే తప్ప ఎంత తెలుస్తుంది. అప్పుడు అసలు కనుక్కునే అంటే ఎంతమంది ఏంటని చెప్పే పరిస్థితి ప్రభుత్వం దగ్గర కూడా లేదు. ఇప్పుడు లేదు. అనేక సందర్భాల్లో అనేక ఇళ్ళు నేలమట్టం అయిపోయాయి. ఆ శిథిలాలన్నీ తొలగిస్తేనే గానీ తెలియదమ్మా. ఇప్పుడు ఈ మీరు ఆగస్టు 12వ తారీఖు గ్రహణం ఉందన్నారు కదా గురుగారు, దాని ఎఫెక్ట్ మన దేశానికి కూడా ఏమన్నా ఉంటుందా అని అడుగుతున్నా. ఈ ఆగస్టు 12న ఏర్పడేటువంటి సంపూర్ణ సూర్యగ్రహణం ఏదైతే ఉందో సంపూర్ణ సూర్య మనకు కనిపిస్తుందా? మనకు లేదమ్మా, మన భారతదేశానికి లేదు. సౌత్ అమెరికాలో ఏర్పడబోతుంది, అమెరికా కంట్రీస్ లో. అమెరికా ప్రాంత వాస్తవ్యులకి దీని యొక్క ప్రభావం ఉంటుంది. అయితే ఈ యొక్క సంపూర్ణ సూర్యగ్రహణ ప్రభావము కర్కాటక రాశిలో ఏర్పడుతుంది.
ఈ కర్కాటక రాశిలోనే ఆ సంబంధించినటువంటి గురు సంచారం ఏర్పడుతూ ఉండడం, ఇవన్నీ విపత్తులన్నీ కూడా గ్రహణ తర్వాత కూడా ఇంకా విపత్తులు ఉంటాయమ్మా. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. అన్రెస్ట్ పీరియడ్ ఎప్పుడు కూడా గురువుకు ఉంటుందో 2032 వరకు మనం చవి చూడక తప్పదు. అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ప్రపంచవ్యాప్తముగా ఈ యొక్క దుష్టులని పూర్తిగా సంహారం చేసేది ప్రకృతి. దైవం అంటే ప్రకృతి అన్న దైవమే. మనం ఏది ఆరాధన చేసినా అన్ని మతాలు ప్రకృతిని ఆరాధిస్తాయి, అంతే తప్ప ఏదో మనిషిని ఆరాధించేది ఉంది కాదు. కాబట్టి ఆ ప్రకృతే సరిచేస్తుంది. ఇప్పుడంతా కూడా ప్రకృతే లోబడి దాని యొక్క సంబంధించినటువంటిది తనని తాను రక్షించుకుంటుంది. ఆ రక్షణలో భాగంగా ఇటువంటి విపత్తులు జరగడం సర్వమానవాళికి కొంత ఇబ్బంది. కానీ మన భారతదేశానికి గమనించుకుంటే ఎక్కువగా శక్తి దేవత ఆరాధన, స్వామి దేవత ఆరాధన ఎక్కువగా ఉన్నది కాబట్టి చాలా మటుకు విపత్తుల నుంచి మన భారతదేశం కాపాడబడుతుంది. కారణం ఏంటనంటే మనము గమనించుకుంటే జ్యోతిర్లింగాలు ఆరాధన, అమ్మవారి శక్తిపీఠాలు ఆరాధన, ఇదేదో దేవతా క్షేత్రములుగా మనం చూస్తుంటామమ్మా. కానీ వాస్తవానికి ప్రపంచాన్ని అంటే మన భారతదేశాన్ని అన్ని వైపులలా అన్ని ప్రదేశాలలో ఏ ప్రదేశంలో ఉన్నాయో ఈ యొక్క సంబంధించినటువంటి జ్యోతిర్లింగాలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతములన్నీ కూడా రక్షింపబడతాయి. అందుకనే జ్యోతిర్లింగ దేవత ఆరాధన, శివ ఆరాధన, అమ్మవారి ఆరాధన, శక్తిపీఠాలు ఇవన్నీ ఉండడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడాను ప్రకృతి వైపరీత్యములు కలగకుండా ఆ యొక్క ఆరాధన తత్వం కాపాడబడుతుంది. ఇప్పుడు మీకు కేదార్నాథ్ అనేటువంటిది ఉంది, అది రాత్రిపూట మూసేస్తారు. కానీ రాత్రిపూట మీరు గమనించుకుంటే పరమేశ్వరుడు వచ్చి పూజ చేస్తాడు అని చెప్పి నానుడి ఉంది. తర్వాత ఆ అర్ధరాత్రి సమయంలో నీలి రంగు కాంతి వెదజల్లుతుంటుంది. అది మనిషి ఆ కాంతిని గనక చూసిన, ఆ కాంతిని మనము ఆస్వాదించిన మన ఆయుష్ డబుల్ టైం అనేటువంటిది పెరుగుతుంది. మనము రివర్స్ ఏజ్లోకి వెళ్ళిపోతాం. మన శరీరంలో ఉండేటువంటి శక్తి అది. అందుకనే ఆ ప్రభావాన్ని చూసి తట్టుకోలేమనే మనల్ని అక్కడ ఉండని రాత్రిపూట. ఇప్పటికీ రాత్రి కాగానే క్లోజ్ చేసి వెళ్ళిపోండి అని చెప్పి అందరినీ పంపిస్తారు, మళ్ళీ తెల్లారు వస్తారు. కానీ ఎవరో ఒక వ్యక్తి సాధన చేశాడు, అతను మళ్ళీ తిరిగి అనారోగ్యం నుంచి బయటపడ్డాడు, మృత్యుంజయుడు అయ్యాడు. అక్కడ మీకు మృత్యుంజయ మంత్రం చాలా గొప్పగా సిద్ధిస్తుంది. అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళకి అది చాలా గొప్పగా పనిచేస్తుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ అనేక ప్రాంతాల్లో ఈశ్వర ఆరాధన అనేటువంటిది ఉండడం వల్ల, అమ్మవారి ఆరాధన ఉండడం వల్ల రక్షింపబడుతుంది ప్రాంతము. అంతేకాకుండా దీనికి గురుతర బాధ్యతగా మనమందరం కూడా ఈ సంబంధించినటువంటి కాలభైరవాష్టక పారాయణము, చండీ దేవత ఆరాధన ఇవన్నీ చేసుకుంటూ ఉండాలమ్మా. కలియుగంలో చండీ, కాలభైరవుడు, గణపతి ఆరాధన విశేష శుభఫలితాలు ఇస్తారు. అందుకని ఇటువంటివి ఆరాధన చేసుకుంటూ ఉంటే మనము మన ప్రాంతం రక్షింపబడుతుందని చెప్పవచ్చు. రైట్ గురువు గారు, బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.